పేద ముస్లింల ప్రయోజనాల కోసమే వక్ఫ్ చట్టం సవరణ చేశారని, దశాబ్దాలుగా పేద, బడుగు, బలహీన ముస్లింలకు, ముస్లిం మహిళలకు, ముస్లిం యువతకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికి మాత్రమే ప్రధాని మోదీ వక్ఫ్ చట్టానికి సవరణ చేశారని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిబ్ హరిప్రసాద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు మేరకు రానున్న 2 వారాల పాటు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వక్ఫ్ చట్టం సవరణకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన కరపత్రాల పంపిణీ, వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడడం, రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం వంటివి ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పి సుష్మా, మండల శాసన అధ్యక్షుడు ఎం ఈశ్వర్ రెడ్డి, బీజేపీ వై రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సునీల్, మునగల వెంకటరమణ ప్రసాద్ రెడ్డి, మునగల చంద్ర, ప్రసాద్, చరణ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ 2025 వక్ఫ్ చట్ట సవరణను చేయడము, అలాగే పార్లమెంటులో, రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఈ యొక్క బిల్లు పాస్ కావడము, ఈ యొక్క చట్టాన్ని మనము ఏదైతే ఉందో పేద, బడుగు, బలహీన వర్గాలు అయినటువంటి ముస్లింలు ఎన్నో దశాబ్దాలుగా వారికి రావాల్సినటువంటి హక్కులకు రాకుండా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో భారత ప్రభుత్వం శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసి కొన్ని సవరణలు చేసి చట్టంగా రూపొందించడం జరిగింది. ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి అంశాలను నేరుగా ప్రజలకు తీసుకెళ్లి వారందరినీ కూడా మనము ఈ కరపత్రాల ద్వారా మనము ఈ చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాలను తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సూచన మేరకు 2 వారాల పాటు మనము ప్రతి ఇంటింటికి ఈ యొక్క కరపత్రాన్ని ఇచ్చి వారికి మనము ఈ చట్టంలోని అంశాలను విశదీకరించి దీనివల్ల వారికి జరిగేటువంటి లబ్ధి గురించి మనం చెప్పేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ సమాజంలో అణగారినటువంటి వర్గాలకు న్యాయం జరగాలన్నదే ఈ యొక్క భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. దీని మీద, ఈ యొక్క చట్టం మీద కొన్ని రాజకీయ పార్టీలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని అపోహలు సృష్టించి వారు అపనమ్మకం పెట్టుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మేము వారికి కూలంకషంగా వివరించే ప్రయత్నం చేసి వారిని ఈ యొక్క చట్టం గురించి మనం వారికి అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం.